ఈ ఆహారం ఎక్కువగా తింటే గర్భసంచి ఆరోగ్యం దెబ్బతింటుంది. మహిళల శరీరంలో గర్భాశయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మహిళలు కొన్ని ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే గర్భాశయం దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రెగ్నెన్సీలో చాలా ముఖ్యమైన అవయవాల్లో గర్భాశయం ఒకటి. ఫలదీకరణం చెందిన పిండం ఇందులోనే ఉంటుంది. గర్భాశయాన్ని గర్భసంచి అని కూడా పిలుస్తూ ఉంటారు. గర్భాశయం ఆరోగ్యంగా లేకపోతే మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే గర్భాశయ ఇన్ఫెక్షన్లు, వాపులు, ఫైబ్రాయిడ్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార అలవాట్లు గర్భాశయంపై దుష్ప్రభావం చూపుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తినే మహిళలకు గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో కొవ్వును పెంచడంతో పాటు హార్మోన్ల అసమతుల్యతలను కూడా కలిగిస్తాయి. పాన్ కేకులు, వాఫల్స్, ఫ్రైడ్ చికెన్, కుకీలు, కేకులు, ఐస్ క్రీంలు, వేయించిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అతిగా ఉంటాయి. గ్లూటెన్ ఫుడ్స్ గర్భాశయ సమస్యలకు కారణమవుతాయి. గ్లూటెన్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో నొప్పి, వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. కేక్స్, స్వీట్స్, గోధుమలు, ఐస్ క్రీం, పాస్తా, పిజ్జా వంటి ఆహార పదార్థాల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. మీ గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే గ్లూటెన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్కు దూరంగా ఉండండి. ఆల్కహాల్ శరీరంలోని ఈస్ట్రోజన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలు మద్యం తీసుకుంటే వారి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఎన్సిబిఐ ప్రకారం ఆల్కహాల్ పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఇన్ఫ్లాంటేషన్ ప్రక్రియ చెదిరిపోతుంది. దీని కారణంగా పిండం అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది. టామిస్.org ప్రకారం కెఫిన్ ఐవీఎఫ్ వంటి సంతానోత్పత్తి ట్రీట్మెంట్ సక్సెస్ రేటును తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం గర్భాశయాన్ని బలంగా ఉంచుతుంది. ఆహారంలోని వ్యర్థాలను బయటకు నెట్టి అంతర్గత వాపులు రాకుండా చూస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండే కూరగాయల్ని తినాలి. ఇవి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా కాపాడతాయి. విటమిన్ సి ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి బయోఫ్లేవనాయిడ్స్ను పెంచి గర్భాశయంలో కణతులు ఏర్పడకుండా రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.